గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ఇవాళ ప్రధాన పేపర్ల అంశాలన్నీ కూడా చూసాం కదా. సో ఇవాళ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. దాదాపు ఒక 5 రోజుల పాటు యొక్క సమావేశాలు ఉండే ఛాన్స్ ఉంది. ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న గవర్నర్ను కలిసి వచ్చారు. ప్రధానంగా ఆయన కలవడానికి కారణం ఏంటంటే ఈ 45 రోజుల పాటు జరిగిన రాజకీయ హత్యలు ఏవైతున్నాయో హత్యలు అదేవిధంగా దాడులు జరిగాయంటూ కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ ఇవన్నీ కూడా గవర్నర్కు చూపించారు. దాదాపు 36 రాజకీయ హత్యలు జరిగాయని చెప్పేసి కూడా గవర్నర్కు వివరించినట్లు తెలుస్తూ ఉంది. సో దీంతో ఇప్పుడు టీడీపీ చెప్తుంది నిజంగా శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయంటున్న జగన్మోహన్ రెడ్డి మరి రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా, ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాల్లో మీరు చర్చించాలి. సో ఇక్కడ చర్చించకుండా మీరు ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేయడం ఏంటి? ఇదంతా కూడా మీరు డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్ ఈ రకంగా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు 4 శ్వేతపత్రాలు విడుదల చేశాం కాబట్టి దానిపైన అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. సో మీరు గత ప్రభుత్వంలో మీరు చేసిన పనికి మీ యొక్క ఏ శాఖలో ఏదైతే అవినీతి జరిగిందో, ఏదైతే చేశారో, సో దీనిపైన ఎక్కడైతే అసెంబ్లీలో చర్చ జరిగితే ఎక్కడ ప్రజల్లోకి వెళ్తుందని చెప్పేసి మీరు డైవర్ట్ చేయడానికి ఈరోజు ఢిల్లీ ధర్నా అని చెప్పేసి అంటున్నారు అని చెప్తూ ఉన్నారు. నిజంగా 36 హత్యలు జరిగి ఉంటే మీరు ప్రభుత్వానికి వివరాలు ఇవ్వండి, మీ దగ్గర సమాచారం ఉంటే చెప్పండి అని చెప్పేసి కూడా హోంమంత్రి చెప్తూ ఉంది. మరి నిజంగా 36 హత్యలు జరిగాయా, 36 రాజకీయ హత్యలు జరిగాయి ప్రభుత్వం ఏర్పడ్డాక? సో అందులో వాస్తవం ఎంత ఉంది? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు విద్యాసాగర్ గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఇక మనకు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఆంజనేయ రెడ్డి గారు నిన్న గవర్నర్ను కలిశారు, మాజీ ముఖ్యమంత్రి కలిసి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న పరిణామాలు, శాంతి భద్రతల సమస్యలు, రాజకీయ హత్యలు, దాడులు ఇవన్నీ కూడా వీడియోస్తో సహా గవర్నర్ చూపించారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? రాజేష్ గారు, మీకు ప్యానెల్లో పాల్గొంటున్న మిత్రులు వెంకటరెడ్డి గారు, విద్యాసాగర్ గారు, ప్రసాద్ గారు, అమలేష్ ప్రసాద్ అందరూ కూడా, వీక్షకులకు అందరూ కూడా నమస్కారాలు. నమస్తే అండి. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఆయన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ఆయన భావిస్తే, అందులో నిజాలు ఉంటే ఆయన ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు. గవర్నర్ ఈజ్ మన రాష్ట్ర పెద్ద గవర్నర్ గారు. రాజ్యాంగం ప్రకారం ఆయన ప్రభుత్వ అన్ని దిశ నిర్దేశం చేస్తుంటారు. ప్రతి ఒక్కటే గవర్నర్ గారి పేరుతో పరిపాలన జరుగుతుంటుంది. అందువల్ల వారు గవర్నర్ ని కలవడంలో ఆయన హక్కు, అది ఆ హక్కుని ఎవరు కాదనలేరు. వారు రాష్ట్రపతికి ట్వీట్ చేశారు, అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కూడా ఏదో లెటర్ పంపించారని తెలుస్తుంది. ఇవన్నీ వారికి హక్కు మాజీ ముఖ్యమంత్రిగా. కానీ ఒక్కసారి అందులో నిజాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, గతంలో మనం ఏమి చేశాము, రాష్ట్రంలో సమస్యలు లేవని అనడం లేదు, కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి ఒక 30 రోజులు, ఈ రోజు కలవడము తప్పలేదు అన్నారు, అది బాగుంది. కానీ అక్కడ కలవడంలో కారణం ఏంటంటే చెప్పారు కదా, 36 హత్యలు, రాజకీయ హత్యలు, అది వాస్తవం ఉందా? రాజేష్ గారు వస్తున్నారు. ఆ 36 హత్యలు ఏమిటి? హోంశాఖ మంత్రి అడిగారు, ఎవరా 36 మంది, వాళ్ళు ఎందుకు చనిపోయారు, మాకు లిస్ట్ ఇవ్వండి, అందులో నిజాలు ఏమిటో మేము తెలుస్తామని కూడా చెప్పారు కదా. అది కూడా, ఆ ప్రశ్నకు కూడా వారు సమాధానం చెప్పవలసి ఉంది. నేనేమంటానంటే, రాష్ట్రంలో చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి, అవి కూడా జరగకూడదు. అవి కూడా మనకి ఏమాత్రం ప్రజాస్వామ్యాలు ఆమోదయోగ్యం కాదు, ప్రజాస్వామ్యాల హింసకు ఆమోదయోగ్యం కాదు. మన వాదనలు వివిధ స్థాయిల్లో ఉండే ప్లాట్ఫామ్స్ వినిపించే అవకాశం ఉంది. వారు అసెంబ్లీకి పోవచ్చు, మాట్లాడవచ్చు, లేదా ఇంకేదైనా వారి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వారు పార్లమెంట్ లో రేజ్ చేయొచ్చు. దీనికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మొత్తము శాంతి భద్రతలు కుప్పకు వెళ్ళిపోయినాయి, రాష్ట్రపతి పరిపాలన పోవాలనేది అది చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు కూడా. నిజంగా కూడా కొన్ని సంఘటనలు మనం ఏమాత్రం మొన్నటి రోజున మన ఆయన మిథున్ రెడ్డి గారి వ్యవహార శైలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది వ్యవహరించిన తీరు మనం కూడా ఒప్పుకోవడం లేదు. ఆయన ఎక్కడికో వెళుతుంటే మాజీ ఎంపీ ఇంటి మీదకు పోవడము, ఇది కూడా కరెక్ట్ అని
అనుకోవడం లేదు, ఎవరు కూడా దాన్ని ఆమోదించడం లేదు. నేను కూడా ఇప్పటికే చాలా 2-3 చర్చల్లో పాల్గొన్నప్పుడు ఇది ఆమోద్యం కాదని చెప్తున్నాం. కానీ గురువింద సామెతను గుర్తు చేసుకోండి. మీరు ఏమి చేశారు? ఏ రోజు మాట్లాడలేదు, ఏ రోజు ఖండించలేదు, ఏ రోజు హత్యలు చేసిన వాళ్ళని మీరు వెంటేసుకొని తిరిగారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అనంతబాబుని, వారిని మీరు పెద్ద ఎత్తున అనంతబాబు మీద అనంతమైన ప్రేమ చూపించారు. కాబట్టి ఒక్కసారి మనం గురువింద సామెత కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఈ ట్రాన్సిషన్ ప్రాబ్లమ్స్ అంటారు. మనం కొత్త ప్రభుత్వం, పాత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వస్తున్న సందర్భంలో పాత ఆవేశాలు, పాత గాయాలు కొన్ని గుర్తుంటాయి. వాటితోటి కొంతమంది రియాక్ట్ అవుతుంటారు. అది కూడా కరెక్ట్ అని నేను అనడం లేదు. చూస్తూ మేమే కాదు కదా, మీరు అప్పుడు అట్టు చేశారు కాబట్టి మేము ఇప్పుడు ఎట్టు చేస్తాం అనేది ఏమాత్రం డెమోక్రసీలో సమంజసం కాదు. వీటన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన బాధ్యత ఉంది. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం గుర్తింపు. మీకు అనిపిస్తుందా నిజంగానే ఈ 45 రోజుల్లో నిజంగా శాంతి భద్రతల ఇష్యూ ఉందా? సంఘటనలు జరిగాయి సార్, చిన్న సంఘటనలు జరిగాయి. దానికి ఎవరు కానీ ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలా, ఈ రోజు జరిగిన సంఘటనల మీద ప్రభుత్వం స్పందిస్తుంది, ప్రభుత్వం హెచ్చరికలు చేస్తుంది. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఎవరు కూడా సంయమనం పాటించాలి, ఆవేశపడొద్దని. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 1-2 ఉదాహరణలు చెప్తాను ముఖ్యమంత్రి గారి యొక్క స్పందన విషయంలో. ఒక మంత్రి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, వారి శ్రీమతి వ్యవహరించిన తీరుని, పోలీస్ అధికారుల మీద మాట్లాడిన మాటలు వెంటనే ముఖ్యమంత్రి స్పందించారు, మంత్రితో మాట్లాడారు, ఇది సమంజసం కాదన్నారు. అట్ ద సేమ్ టైం ఒక శాసనసభ్యుడు ఎక్కడో ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి పోరాటం కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక నిమిషం అండి, ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది కరెక్ట్ కాదు, శాసనసభ్యుడిగా ఇది కాదని చెప్పారు. కానీ ఏనాడైనా గత ముఖ్యమంత్రి మనం ఆయన నోరు తెరిచి మాట్లాడింది, హెచ్చరించింది మనం చూసామా? చూడలేదు. కానీ తేడా అదే అంటున్నాను, ఆనాటి ముఖ్యమంత్రికి ఈనాటి ముఖ్యమంత్రికి. కాబట్టి ఎక్కడ సంఘటనలు జరిగినా శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయనే దాంతో మేము ఏకీభవించడం లేదు. సమస్యలు ఉన్నాయి, వాటిని సర్దుకుంటాయి. ప్రభుత్వం వచ్చి ఈ రోజు మనం ఇప్పుడు 22వ తేదీలో 40 రోజులైన ప్రభుత్వం వచ్చి మనం గత ప్రభుత్వం 6 నెలల దాకా ఎవరైనా మాట్లాడాలి. కాబట్టి కొంత సమయం ఇద్దాం. ఎటువంటి సంఘటనలు కూడా ఏమాత్రం సమస్య కాదు. మాజీ ముఖ్యమంత్రి గారికి హక్కు ఉంది, వెళ్ళొచ్చు, ఎవరికి. వెంకటరెడ్డి గారు నిజమేనా? ఈరోజు హోం మంత్రి కూడా చెప్పారు, అనిత గారు కూడా నిన్న మాట్లాడుతూ, నిజంగా అన్ని ఇంకా తప్పులు తడకలు అన్ని ఇలాంటి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది. నిజంగా 36 హత్యలు జరిగితే మాకు ఎందుకు ఇవ్వట్లేదు, మాకు ఇవ్వండి, మేము చర్యలు తీసుకుంటాము, అది ఎంతవరకు కరెక్ట్ అనేది. అది ఇవ్వకుండా దాంతోపాటు నిన్న గవర్నర్ కలిశారు కదా, దాంతో ఇటు విజయసాయి రెడ్డి కూడా వెళ్ళారు. సో ఇప్పటికే విజయసాయి రెడ్డి పైన తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి, ఆయన వెంట పెట్టుకుని పోయి. చెప్పండి రాజేష్ గారు, 1 మినిట్ ఒక 10 సెకండ్లు. నేను ఇప్పుడు వెంకటరెడ్డి గారిని కూడా అడుగుతున్నాను, మీ దగ్గర లిస్ట్ ఉంటే ఇప్పుడైనా మాకు వినిపించేటట్టుగా చెప్పగలరా? వాళ్ళు ఎవరైతే రాజకీయ హత్యలు గురైన వాళ్ళు తెలుసుకుంటే మేము కూడా ప్రశ్నిస్తాం. కరెక్ట్ కాదు కదా? అదే అడుగుతున్నాను వెంకటరెడ్డి. రాజేష్ గారు నమస్తే. ప్యానల్లో ఉన్న అందరికి, 60 ప్రేక్షకులందరికి. ఎంత దారుణంగా ఉందంటే, అంటే అడుగుతున్నారు హోంమంత్రి గారు మాకు లిస్ట్ ఇవ్వండి సార్, అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఒక హత్య కూడా జరగలేదు, మీరు అన్ని 30 జరిగినాయి 40 జరిగినాయి అని చెప్తున్నారు, మాకేమో లిస్ట్ ఇవ్వమని హోంమంత్రి గారు అడుగుతున్నారు సార్. ఎంతకంటే దారుణమైన సంఘటన బహుశా ఈ ప్రపంచంలో ఎక్కడ జరగదేమో. ఎందుకంటే 15 రోజులు సార్. నిన్న ఆదివారం కాక అంతకుముందు ఆదివారం ఒక ఆడపిల్ల 9 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై హత్య జరిగిందంటే ఇప్పుడు వరకు శవాన్ని తీసుకురాలని మీరు మమ్మల్ని లిస్ట్ అడుగుతున్నారు. ఇంకా నయం, ఎప్పుడు బాలిక మిస్ అయింది, అదంతా ఎక్కడ ఏ టెక్నాలజీతో అయిందేమో, ఇదంతా అబద్ధం, రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా బాగున్నాయి అని అంటారు. ఎందుకంటే రెడ్డి గారికి అలవాటే, మణిపూర్ లాంటి సంఘటనలు జరిగిన దాంతో కంపేర్ చేస్తే పెద్ద సంఘటనలు కాదు కదా ఈ రాష్ట్రంలో జరిగినాయి, దాంతో పోలిస్తే పెద్ద శాంతి భద్రతలు ఏమన్నా పోలీసులు గాలింపులు వెంకటరెడ్డి గారు మీరు అన్న ఇష్యూలో మీరు అన్న ఇష్యూలో ఎట్లా వెంకటరెడ్డి గారు మీరు అన్న ఇష్యూలో ఎట్లున్నారంటే, అదే ఈ నంద్యాల ముచ్చమరి విషయంలో అట్లని చెప్పి పోలీసులు ఏమి చేతులు కట్టుకొని లేరండి. పోలీసులు ఆ రోజు నుంచి డే 1 నుంచి కూడా ఇప్పటికీ అక్కడ ఆ చెరువులో గాలింపులు చేస్తున్నారు. మైనర్స్ ఎవరున్న వాళ్ళని పిలిచి విచారించారు, వాళ్ళ కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. వాళ్ళు ఏమి గాలింపు ఉండట్లేదు కదా. అది మర్చిపోయినట్టున్నారు, మీ దగ్గర రాలేదేమో మరి. జరిగింది అంటే అది మనం ఎట్లా అదే ఎవరైతే ఉన్నారో ఆ మైనర్ బాలిక కూడా వాళ్ళ మామ అనుకుంటా, ఆయన చనిపోయాడు నిన్న. వాస్తవం అది లాకప్ డెత్ అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ కాదు తెలియదు అనుకోండి. సో పోలీసులు ఏం చేయట్లేదని మీరు అన్నదానికి చెప్తున్నారు. అంటే మీరు జర్నలిస్ట్ కదా సార్, నాకంటే ఎక్కువ నాలెడ్జ్ మీకు ఉంటది.
మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటారు. పోలీసులు చెబుతారా లాకప్ డెత్ చేసామని? ఎందుకు చనిపోయాడు చెప్పండి. అనుమానాస్పద స్థితిలో ఎందుకు మృతి చెందాడు? మన హోంమంత్రి గారు వచ్చినప్పుడు ప్రెస్ మీట్లు చెప్పాలి కదా ఆ విషయం. ఎందుకు చెప్పలా? మీరు అన్నారు అవును 15 రోజులైనా కనిపెట్టలేనటువంటి గొప్ప టెక్నాలజీలో మనం ఉన్నాం సార్. 15 రోజులైనా శవాన్ని కూడా తీసుకురాలేనటువంటి దిక్కుమాల స్థితిలో మన భారతదేశం ఉంది, మన రాష్ట్రం ఉంది సార్. ఎన్డీఏ కూటమి ఉంది సార్. దానికి కూడా సమాధానం చెప్పండి రాజేష్ గారు. 15 రోజులు కాదు సార్, ఇంకో 15 రోజులైనా తీసుకురాలేమండి. ఎత్తుకుతున్నారండి, దొరకలేదు, అయిపోయింది. లేకపోతే ఇంకో 4 రోజులు పోతే ఎవడో పట్టించుకోడు కదండి. ఆ 10 లక్షలు చెక్ ఇచ్చేసాం కదండి, అయిపోయింది. నడి రోడ్డు మీద చేతులు నరుగుతా ఉంటే, కాళ్ళు నరుగుతా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. లిస్ట్ ఇమ్మని అడుగుతున్నారు హోంమంత్రి గారు. నేనేమన్నా లాఠీ పట్టుకొని వెళ్ళాలని అడుగుతున్నారు హోంమంత్రి గారు. ఏం వాళ్ళ అవసరం లేదమ్మా, మీరు లాఠీ పట్టుకొని వెళ్ళాల్సిన పని లేదు. ఎవరైతే పట్టపగలు నరుగుతున్నారు, ఎక్కడికక్కడ తెగ నరుగుతా ఉన్నారు, ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తా ఉన్నారు. ఒక ఎంపీ ఇంటి మీదకి దాడులకు వెళ్తారు, ఒక ఎక్స్ ఎంపీ ఇంటి మీద దాడులకు వెళ్ళి ఎస్సీ ఎక్స్ ఎంపీ ఇంటి మీద దాడికి వెళ్ళి ఆయన మీదే కేసు పెడతారు. ప్రజెంట్ ఎంపీ అక్కడ ఉన్నారని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళ మీదకి 100 మంది వెళ్ళి మళ్ళీ వాళ్ళే వీళ్ళ మీద దాడి చేశారని కేసులు పెడతారు. బ్రహ్మాండమైనటువంటి హోంశాఖ మంత్రి గారికి మరి ఇవన్నీ మేము లిస్ట్ ఇచ్చి అమ్మా అనితమ్మ గారు, ఇదిగో ఫలానా 5 నెలల పసికందు మీద అత్యాచారం జరుగుతుంది, లిస్ట్ ఇమ్మంటారా? లేదంటే జనసేన నాయకుడు ఒక ఆర్మీ మాజీ ఉద్యోగిని చంపేశాడు, లిస్ట్ ఇవ్వాలా? ఏ లిస్ట్ ఇవ్వాలి, ఎక్కడ లిస్ట్ ఇవ్వాలా? ఓకే, ఇవన్నీ కనపడుతున్నాయి కదా. రోజు పత్రికలు చదివితే ఆ న్యూస్ వస్తాయి. మన పత్రిక చదవకుండా రోజు ఆ టీవీ ఛానల్లే లేదంటే ఆ వార్తలే చూస్తే దాంట్లో రాయరు కదా. దాంట్లో ఏదో ఆస్తి తగాదాలు చంపుకున్నారనో, లేదంటే అది జరగలేదనో, లేదంటే ఎవడో మిస్ అయ్యాడో ఏం రాయరు కదా. దాంట్లో ఏం రాస్తారు? ఓ అమరావతి అద్భుతం, మహానగరం రెడీ అయిపోయింది, 45 రోజుల్లో ఆ అమెరికా సంబంధాలు వద్దు, ఆ అమరావతి సంబంధాలు కావాలని కోరుకుంటున్నారు. అయ్యే కనపడుతుంది కదా హోంమంత్రి గారికి ఆ పత్రికలు చదివితే. జనరల్ గా అన్ని చదివితే వస్తున్నాయి. అది 6 టీవీలో వేస్తున్నారు ఇవన్నీ జరిగినాయి అని. ఆ 6 టీవీలో చూడమని చెప్తున్నాం, ఎటు వాళ్ళు సాక్షి చూడరు కాబట్టి. సో ఇవన్నీ మేము లిస్ట్ అడుగుతున్నారు సార్. ఆ గవర్నర్ గారికి ఇచ్చాం లిస్టు. 36 సంఘటనలకు సంబంధించి 36 హత్యలు, రోజుకు ఒక అత్యాచారానికి సంబంధించి ఎన్ని ఆఫీసులు ధ్వంసం చేశారు, ఎన్ని శిలాఫలకాలు ధ్వంసం చేశారు, ఎంతమంది ఆస్తుల్ని ధ్వంసం చేశారు, ఎన్ని ప్రైవేట్ ఆస్తులు, ఎన్ని ప్రభుత్వ ఆస్తులు, రోజుకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఆ లిస్ట్ కూడా ఇచ్చాం. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు రాష్ట్రంలో ఏదో కారణాలతో ఏదో జరిగినాయి, గొడవలు జరిగిండొచ్చు, ఏదో కారణాలతో వ్యక్తిగత హత్యలు జరిగిండొచ్చు, అవన్నీ కూడా రాజకీయ రంగులు ఇవన్నీ రాజకీయ హత్యలు అని చెప్పేసి ఇస్తున్నారా ఏంటి? అది గవర్నర్ గారిని తెలుసమండి సార్. మేము ఒకవేళ తప్పుడు ఇస్తే గవర్నర్ గారు రాష్ట్ర ప్రథమ పౌరుడు కదా, భారత ప్రథమ పౌరాలు రాష్ట్రపతి గారు ఉన్నారు, ఆమె దగ్గర కూడా వెళ్తాం. ప్రధానమంత్రి గారు కూడా తెలుస్తాం, లేకపోతే ఎంక్వైరీ చేయమండి వాళ్ళని. విద్యాసాగర్ గారు కాదు సార్, మేము ఇచ్చిన అన్ని తప్పుడు లెక్కలైతే ఎంక్వైరీ చేయమనండి. 164 మంది ఉన్నారు, 164 మంది సభ్యుల బలం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నడుస్తుంది కదా. ఎంక్వైరీ ఏమనండి. ఎస్ మీరు ఇచ్చిన తప్పు, ఇదిగో పలానా వాడు దీనికి చంపుకున్నాడు, పలానా వాడు పలానా చంపుకున్నారు. అదే అంశం వీళ్ళు అదే చెప్తున్నారు. అదే అంశం మీరు అసెంబ్లీలో చర్చిస్తే అయిపోద్ది కదా. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీలో చర్చించేది మీరు ఉన్నారు. అసెంబ్లీలో విద్యాసాగర్ గారు అసెంబ్లీలో చర్చలో చర్చలు ఎప్పుడైనా జరుగుతున్నాయా? ప్లీజ్ అసెంబ్లీ గురించి మాట్లాడతారు. అంతమంది ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఎన్ని సంవత్సరాలు అసెంబ్లీకి వచ్చాడు? ప్రతిపక్ష సభ్యులుగా ఎన్ని సంవత్సరాలు అసెంబ్లీలో పొద్దున రావటం, 5 నిమిషాల్లో స్పీకర్ మీద కాగితాలు ఇసిరేయటం, వాకౌట్ చేసి వెళ్ళిపోవడం, లేదా సస్పెండ్ చేసుకొని వెళ్ళిపోవడం. అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నారు, మళ్ళీ అసెంబ్లీలో చర్చించాలి. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళ శాసనసభ్యులే కదా సార్, ప్రతిపక్ష నాయకుడు కాదు కదా. ఎంతసేపు ఇస్తారు మీకు? 164 మంది 175 మంది శాసనసభ్యులకి ఎంతసేపు ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతసేపు ఇస్తారు. ఒక శాసనసభ్యుడే కదా, ప్రతిపక్ష నాయకుడు కాదు కదా. హోదా కూడా ఇవ్వలేదు కదా వాళ్ళు. మీకు ఇంక మైక్ ఎక్కడ ఇస్తారు? మీరు కూడా అసెంబ్లీకి రావచ్చు కదా. నవ్వుకోండి, నవ్వుకొని విర్రవీగిన వాళ్ళందరూ ఏమయ్యారో తెలిసింది కదా. దాంట్లో ఏముంది? 14 నుంచి 19 అరే నా డాష్ పాతేస్తా అన్నాడు అసెంబ్లీలో, తర్వాత ఏమయ్యారు? ఇవన్నీ ఎందుకు నవ్వుకుంటాం కాదు కదా. అసెంబ్లీకి వచ్చి కదా, ఇది భలే ఉంది సార్, భలే అంటారు కదా. ఏమాత్రం వాళ్ళు ఏమైనా చేస్తారు చెప్పండి. ఓకే వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం. వెంకటరెడ్డి, విద్యాసాగర్ గారు ఏం చెప్తారు? వెంకటరెడ్డి గారు కామెంట్స్. గుడ్ మార్నింగ్ అండి మీకు, అట్లాగే ప్యానలిస్ట్ అందరికీ కూడా మార్నింగ్. ఇప్పుడు ఎవరైనా రాష్ట్రంలో ఏదైనా వాళ్ళు అనుకున్నట్టు ప్రభుత్వం నడవలేకపోయినా, లేకపోతే ఒక సంఘటన మీదో, లేకపోతే ఒక విషయం మీదో మొట్టమొదటిగా ప్రతిపక్ష నాయకుడు చేసే పని ఏంటి? మీరు కూడా రాజకీయాలు 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి చూస్తుంటారు. ఆదిరెడ్డి గారు అయితే దాదాపు 40 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. నేను కూడా 25 ఏళ్ళ నుంచి చూస్తున్నాను.
అయ్యా మీ ప్రభుత్వంలో ఈ రకంగా హత్యలు జరుగుతున్నాయో, లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందనో, లేకపోతే పలానా ఇష్యూ మీద ఈ రకమైన ఎంక్వైరీ చేయమని చెప్పు ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతగానో, లేకపోతే ఒక ఎమ్మెల్యేనో, లేకపోతే ఇంకోరు ఉత్తరాలు రాస్తారు. ఏ రోజు ఈ 35 రోజులు వీరు చెప్పిన సంఘటనల మీద ప్రభుత్వానికి తన హక్కుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంక్రమించినటువంటి రాజకీయ హక్కు అనొచ్చు, లేకపోతే పౌరుడిగా ఉన్నటువంటి హక్కు అనొచ్చు, ఒక ఉత్తరం రాశాడా ఈ 30 రోజుల్లో ఎవరికైనా? ప్రభుత్వానికి రాశాడా? పలానా సంఘటన మీద ఉత్తరం రాసేట్టు మనం ఎక్కడైనా చూసామా? గవర్నర్ వెళ్ళి కలవడానికి మాత్రము టైం ఉన్నటువంటి ఈ ప్రతిపక్ష హోదా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి 36 హత్యల గురించి మాట్లాడుతున్నాడు. మేమేమంటున్నాం, అది కూడా ఒకటి, 36 హత్యలు వేరు, రాజకీయ హత్యలు వేరు. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 600 మంది చనిపోయినట్టు, ఆ 2-3 రోజుల్లో, 5 రోజుల్లో, వారంలో, 10 రోజుల్లో చనిపోయినట్టు వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి కోసం గుడ్డు పొడిచి చనిపోయిన వాళ్ళు ఎట్లయితే లెక్కలు వేసుకున్నారో, ఈ రోజు రెగ్యులర్ గా జరిగేటువంటి క్రైమ్ ఏదైతే ఉంటుందో సమాజంలో రెగ్యులర్ క్రైమ్ అంటూ ఒకటి ఉంటది. ఇదే మనం కొత్తగా తీసుకొచ్చి పెట్టింది ఏం కాదు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయి రెగ్యులర్ క్రైమ్ అనేది ఒకటి ఉంటుంది, అఫెన్సెస్ ఒకటి ఉంటాయి. దానికి డైరీ ఒకటి, పోలీస్ డైరీ ఒకటి మెయింటైన్ చేస్తారు, మంత్లీ ఇయర్లీ మెయింటైన్ చేస్తారు, శాంతి భద్రతలను బేరీజు వేసుకుంటా ఉంటారు. ఆ క్రమంలో జరిగినటువంటి క్రైమ్ అంతా తీసుకొని వచ్చి టీడీపీ మీద, ప్రభుత్వం మీద ఇది రాజకీయంగా జరిగింది అని చెప్పేసి రుద్దే ప్రయత్నం చేస్తే ప్రజలు నోరుతో నవ్వరు, ఇంకా దేనితో నవ్వుతారు. కొద్దిగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మనం మాట్లాడాలి. మనము ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు పగలు కొట్టేశారంట. ప్రభుత్వ కార్యాలయాలు పగలు కొడితే నేనైతే ఎక్కడ పేపర్లో ఇవాళ సాక్షి చూడలే, నేను సాక్షి టీవీ చూస్తా, చూడకుండా అయితే ఉండను. ఏం ప్రభుత్వం మీద ఏం మాట్లాడుతున్నారు అనేది మేము కూడా గమనించుకోవాలి కదా. నేను సాక్షి పేపర్ కూడా చదువుతా, నేను చదవకుండా ఉండను. అంటే వాళ్ళు ఒక రాంగ్ ఇంప్రెషన్ లో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏంటంటే ద్వేషిస్తారనో, లేకపోతే తిరస్కరిస్తారనో అని అనుకుంటారు. విద్యాసాగర్ గారు ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు నిన్న హోంశాఖ మంత్రి మాట్లాడుతూ ఎక్కడ జరిగినాయి హత్యలు మీరు ఇవ్వండి అంటున్నారు కదా. సో మళ్ళీ అందుకోసమే చెప్పానండి రాజేష్ గారు, నేను అందుకోసమే చెప్పాను మీకు. నేనేమంటా మీరే బయట పెట్టచ్చు కదా. గవర్నర్ వెళ్ళి కలిసేటప్పుడు ఉత్తరం ఇచ్చి ఉంటారు, పేపర్ రిప్రజెంటేషన్ ఇచ్చి ఉంటారు. ఆ పేపర్ రిప్రజెంటేషన్ నువ్వు ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేదు? ఇన్ని రాజకీయ హత్యలు జరిగాయి పలానా ప్రాంతంలో పలానా కారణం చేత రైతు రాజకీయ హత్య అని ఎందుకు ఇవ్వలే ప్రభుత్వానికి? ఎందుకు ఉత్తరం రాయాల? కానీ మరొక అంశం కూడా, ఇది టాపిక్ వచ్చింది కాబట్టి బాలికది, ఈ నంద్యాల ముచ్చమరి దగ్గర నిజంగా అమ్మాయి పాపం 15 రోజులు అవుతుంది ఇప్పటికి హత్య జరిగి అమ్మాయి మరి ఎక్కడ వేశారు, ఏంటి డెడ్ బాడీ చెరువులో పడేశారా, లేక ఇంకా ఏమంటారు పాతి పెట్టారా, ఇప్పటి వరకు దొరకలేదు. ఇది నిజంగా కూడా చర్చించాల్సిన అంశము విద్యాసాగర్ గారు. కరెక్టే, నేను కూడా ఒప్పుకుంటా దాన్ని. అక్కడ మీరు గమనించాల్సిన అంశం ఇంకోటి ఉంది, చెప్పండి. అందులో అక్యూజ్డ్ కూడా జువెనల్స్. అవును, పిచ్చిగా బిహేవ్ చేసేయమంటేనా తాట తీస్తుంది, తాట తెగిపోద్ది. కానీ ఇక్కడ దాని వెనుక పిల్లల వెనుక పెద్దవాళ్ళు ఉన్నారు అంటున్నారు కదా, అటు సైడ్ విచారించవచ్చు కదా. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ మెయిన్ అక్యూజ్డ్, అందులో వస్తున్నటువంటి నేను విన్న కథనాల మేరకు అయితే రేప్ అండ్ మర్డర్. అవును. సో అందులో ఉన్నది ఎవరు? జువెనల్స్. అందులో ఇప్పుడు ఇక్కడ సహాయం చేశారు అన్నది ఒక ఆరోపణ, గుర్తుపెట్టుకోండి. మనము జువెనల్స్ ను యూ షుడ్ నాట్ ఎగ్జిబిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా. అంటే ప్రతిదానికి ఒక అంశం ఉంటుంది రాజేష్ గారు. ఇక్కడేమి వాళ్ళేమి మేజర్లు కాదు, సారీ మేజర్లు కాదు, వాళ్ళు మైనర్స్. యూ షుడ్ నాట్ టచ్ దెమ్. అది చాలా డెలికసీ కేసు అయిపోయింది ఇప్పుడు అది. రెండవది దురదృష్టం ఏంటంటే విపరీతమైన వర్షాలు. పోలీసులు ప్రయత్నాలు చేయకుండానో, ప్రభుత్వం స్పందించకుండానో ఏమైనా ఉందా? మన కళ్ళకు కనపడుతుంది కదా, 30 అడుగులు 40 అడుగులు వాటర్ ఫ్లో అవుతుంది. ఏం మాట్లాడదాం? ఒకటి ఆ విషయం గురించి మాట్లాడుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగ ఎంపీడీఓ వైసీపీ నాయకులు వేధింపులు తాళలేక ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి ఉంటే దాదాపు 200 మంది అది లాకప్డెత్ వాస్తవేనా విద్యాసాగర్ గారు? ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు ఆరోపణ చేశారు, అక్కడ ఈ ముచ్చమరికి సంబంధించి ఒక లాకప్ డెత్ జరిగింది సార్, అది అంటాడు, అది వాస్తవేనా? అది లాకప్, అది ఇదే చెప్తున్నా కదా. అతను పోలీస్ స్టేషన్ లో చనిపోయాడా చెప్పండి, లాకప్ డెత్ అని ఒప్పుకుందాం.
ఆయన చనిపోయింది వాళ్ళ ఇంటి పక్కన. అంటే ఎంత ఫాల్స్ రిప్రజెంటేషన్ అంటే అంత ఫాల్స్ రిప్రజెంటేషన్. ఆయన చనిపోయింది వాళ్ళ ఇంటి పక్కన, లాక్ ఆఫ్ డెత్ అని అంటారు. అంటే ఏమంటారంటే అంటే విద్యాసాగర్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే అతను ఈ రోజు చనిపోయాడంటే నిన్నంతా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, తీసుకొచ్చి నిన్న అర్ధరాత్రి మళ్ళీ ఇంటి దగ్గర వదిలిపెట్టారు, అప్పటికే ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి అనేది. సో అతను చనిపోయి తీసుకొచ్చారా అనేది అది ఓకే, బానే ఉంది. దాని మీద వైసీపీ వాళ్ళు వెళ్ళి ఒక నిజ నిర్ధారణ పార్టీ నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని వాళ్ళ దగ్గర నుంచి పోయి కోర్టులో ఫైల్ చేయమని చెప్పండి, వాళ్ళకు ఫేవర్ గా ఒక అడ్వకేట్ ఇమ్మని చెప్పండి, వాళ్ళకి ఫేవర్ గా. ఎవరన్నారు ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమే కదా, అసాధ్యమైనటువంటి విషయం ఇది ఏమైనా కాదే. అంటే నువ్వు బురదెత్తి చల్లెత్తి తలుచుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాడా? నువ్వు రాజకీయ హత్యలకు నేను రాజకీయ హత్య గురించి మాట్లాడే నైతిక ఒక నిమిషం నేను ఇప్పుడు చెప్తున్నమాట. రాజకీయ హత్య గురించి మాట్లాడాలంటే వైసీపీ వాళ్ళు నైతికంగా మానసికంగా వాళ్ళు ఫస్ట్ వివేకానంద మర్డర్ కేసులో నిందితుడిని పట్టుకోవాలని చెప్పి ఢిల్లీలో ధర్నా చేయాల. నిందితుడిని పక్కన పెట్టుకొని నువ్వు రాజకీయ హత్యల గురించి నువ్వు మాట్లాడితే సిగ్గు శరం ఉండదు మనిషికి. సతీష్ గారు రాజకీయ హత్య జరిగింది ఎవరిది? వెంకటరెడ్డి గారు అడుగుతున్నారు. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు రాజేష్ గారు ఇప్పుడు అధికారంలో ఉంది వాళ్ళు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చున్నారు. ఈ రోజు తేల్చండి. 2 సుగాలి ప్రీతి అంశం వాళ్ళే కదా సిబిఐ ఎంక్వైరీ అయితే మేము సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చాం. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు, తేల్చండి. మీరు అనేక రకాలు ఉన్నాయి, అనేక రకాల అంశాలు తేల్చండి. అధికారంలో ఉన్న మీరే కదా. మేమంటే లెటర్ అందరి లెక్కలు లెటర్ రాస్తే అప్పుడు అంటే అదే పద్ధతి, అది డెమోక్రసీలో పద్ధతి. నీకు తెలియకపోతే మీకు ఆ డెమోక్రసీ తెలియదు కాబట్టి మీరు ఆ రకంగా ప్రవర్తించారు. డెమోక్రసీ గురించి మీకు ఈ డెమోక్రసీ వర్తించారు కదా, సూత్రాలు వర్తించావు కదా. ఈ డెమోక్రసీ గురించి మీకు పట్టింపు లేదు కదా. ఊరికే మాట్లాడకు. నవ్వుతారు మీరు డెమోక్రసీ. మీకు ఈ ప్రజాస్వామ్యం గురించి ఏమర్థం అవుతుంది? హత్యలు చేసేవాడు పక్కన కూర్చోబెట్టుకొని ఏమర్థమవుతుంది? హత్యలు చేసేవాడిని పక్కన కూర్చోబెట్టుకొని టికెట్ ఇచ్చేవాళ్ళకు మీకు ప్రజాస్వామ్యం గురించి మీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ ఉంటది? మీ సొంత బాబాయ్ చెప్తే వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. వెంకటరెడ్డి ఒక నిమిషం రాజేష్ గారు చెప్పండి. రాజేష్ గారు చెప్పండి. 5 సంవత్సరాలు మార్చి 2019లో మార్చిలో మర్డర్ జరిగితే మేలో ప్రభుత్వం మారితే 2019 2024 వరకు వివేకానంద మర్డర్ కేసులో సిబిఐ ఎంక్వైరీ కావాలనుకున్న ఇదే జగన్మోహన్ రెడ్డి విత్డ్రా చేసుకుని విద్యాసాగర్ గారు ఒక్క పాయింట్ ఎవరు పొలంలో గడ్డి పెట్టారు? ఏ ఇంటి మీరంతా కూడా 5 ఏళ్ల మంచి మామూలు దాచమంటారా? సిగ్గు శరం ఏమైనా ఉందా? ప్లీజ్ ఆ కామెంట్స్ వద్దు, ఆ మాట్లాడుతూ కానీ విద్యాసాగర్ గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. ఒక నిమిషం ఉండండి విద్యాసాగర్ గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. ఒక నిమిషం ఉండండి. డెమోక్రసీ గురించి మాట్లాడేది ఉండండి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. నేను విద్యాసాగర్ గారు ప్లీజ్. విద్యాసాగర్ గారు ప్లీజ్ ఒకటి కూడా తీసుకొని వచ్చి సిబిఐ ఏ గుడ్డిగాడికి పళ్ళు తాగుతుంది. సుప్రీంకోర్టు వెంకటరెడ్డి ఒక నిమిషం అండి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అండి. విద్యాసాగర్ గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. ప్రసాద్ గారు అవినాష్ రెడ్డి వాళ్ళ అవసరం లేకపోతే గుండె ఆపరేషన్ అని చెప్పేసి ఆపరేషన్ చేపించే గనులు వీళ్ళంతా కూడా. సరే అది చర్చిద్దాము. ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు తెలుస్తాం లెక్కలు, ఇప్పుడు తెలుస్తాం లెక్కలు, మీ లెక్కలు ఇప్పుడు ఖచ్చితంగా తెలుస్తాం మీ లెక్కలు. పర్వాలేదు తెలుస్తాం ఖచ్చితంగా. మీరు మగాళ్ళైతే తెలుసండి. వెంకటరెడ్డి గారు తొందరగా అంతకులు పక్కన పెట్టుకున్నాడని అంతకులు పక్కన పెట్టుకొని మీరే మాట్లాడండి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అండి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. మీరే మాట్లాడండి. విద్యాసాగర్ గారు దయచేసి ఒక నిమిషం. విద్యాసాగర్ గారు ప్లీజ్. విద్యాసాగర్ గారు మనం సబ్జెక్ట్ మాట్లాడదాం ప్లీజ్. ఎందుకు 1 by 1 మాట్లాడతారు ప్లీజ్? వెంకటరెడ్డి ప్లీజ్ 1 by 1 మాట్లాడండి. నేను ఇస్తాను సమయం ప్లీజ్. ఇలా మాట్లాడితే వెళ్ళదండి పబ్లిక్. ప్లీజ్ అర్థం చేసుకోండి.
హంతకులను పక్కన కూర్చోబెట్టుకొని సరే, సరే. ఈ ప్రచారంలో పాల్గొనే వాళ్ళంతా కూడా హంతకుల పార్టీ సొంత చెల్లెలు చెప్పింది రక్తపు పునాదుల మీద. విద్యాసాగర్ గారు అది కోర్టులో ఉంది కదా, విద్యాసాగర్ చూద్దాము. ప్రసాద్ గారు ఒకసారి ప్రసాద్ గారు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం మీరు కంటిన్యూ చేయండి. ముందుగా 60 ప్రేక్షకులకి ప్యానల్లోని పెద్దలకి నమస్తే అండి. మీకు కూడా రాజేష్ గారు. సార్ నాకైతే వాళ్ళు మీరు అసెంబ్లీ సమావేశాల మీద టాపిక్ పెట్టారు, ఇలా హవ్యాసం మొదలెట్టారు, మనం ఏం చేయలేదు దానికి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్వేతపత్రాలు దాని మీద డిస్కషను, నెక్స్ట్ గవర్నర్ గారి ప్రసంగం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తున్నారు. ప్రతిపక్ష నేత హోదా కాకుండా ఇంకా అది తయారుకానే కాలేదు. లాస్ట్ టైం మాట్లాడినట్టు వాళ్ళు ఇవాళ తీర్మానం చేసుకుని మా సిఎల్పి లీడర్ ఇతనే అని చెప్పి ఇవాళ స్పీకర్ గారికి కానీ ఇచ్చినామంటారు వీళ్ళు. మొన్న ఒకసారి అడిగితే ఈ చర్చ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇస్తారు ఎవరు అన్నది అసెంబ్లీ సాక్షిగా రూల్ బుక్ ప్రకారం తయారుకానే అవుతుంది. రెండోది గవర్నర్ గారి ప్రసంగం మొదలెట్టగానే వీళ్ళు ఈ 36 హత్యల మీద అపోజిషన్ స్టార్ట్ చేస్తుంది గలం. ఈ గలాబాలో 10-15 నిమిషాలు అడవడి ఇక్కడ మాకు న్యాయం జరగట్లేదని బయటికి రావడం ఇది సర్వసాధారణమైన ప్రక్రియ. ఈ 5-10 ఏళ్ళు బట్టి ఇదే చూసి చస్తున్నాం అందరూ. గవర్నర్ ప్రసంగం అడ్డుకోవడం సాధారణం. ఎందుకంటే అది ఏం చెప్తారో ఆయనకే తెలుస్తుంది, వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకే తెలుస్తుంది తప్ప దానికి నిజమైన సుహృద్భావ వాతావరణంలో ప్రజల్లోకి తీసుకెళ్లే ఉదంతాలు నేనైతే లాస్ట్ 10 years బట్టి నేనైతే చూడలేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ శ్వేతపత్రాల మీద చర్చ అన్న దాని మీద నిజంగా అది ఎజెండా ఉంటే ఇవాళ రేపు మహా అయితే ఎల్లుండి బడ్జెట్ పెడతారు. అవును, ఈ 2 రోజుల్లోనూ శ్వేతపత్రాల మీద చర్చకి ఇవాళ పిలుపునిస్తే బీఏసీలో తయారుకానం అయిందో లేదో వాళ్ళే చెప్పాలా. బీఏసీలో అయిన తర్వాత ఎస్ ఇది ఇవాళ చర్చించబడుతుంది అనుకుంటే ఆ చర్చ యొక్క అవుట్కమ్ మీద మాట్లాడమంటే ఎవరైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఓన్లీ గోల 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 శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తాం, వాళ్ళని వీళ్ళు హ్యూమినేషన్ చేసుకోవడం తప్ప ఇంకోటి ఏం జరగట్లేదు లాస్ట్ 10 years బట్టి. అండ్ ఇప్పుడు స్ట్రెంత్ మీద ఆధారపడి ఉన్నప్పుడు గతంలో 151 ఉన్నప్పుడు 23కి ఏం జరిగిందో ఇవాళ 124 ఉన్నప్పుడు 11కి అది జరుగుతుంది. అంతకనే కొత్త లాజిక్ కొత్త రాకెట్ సైన్స్ ఏమీ లేదు. అండ్ మోరోవర్ ఇవాళ శాంతి భద్రతలు అన్నదాన్ని ఇన్వర్టెడ్ కామాలో పెట్టి చూస్తే ఇది ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక అపోజిషన్ స్థానంలో ఉండి ఇవన్నీ హోమ్ మినిస్టర్ గారికి సంబంధిత అధికారుల దృష్టిలోకి తీసుకెళ్తే చర్యలు అన్న దాని మీద అయితే నేను ఖచ్చితంగా ఏకీభవించను. ఎందుకంటే ఇది నిరంతరం ప్రజలకి జరుగుతున్న దాంట్లో అది అపోజిషన్ పార్టీ అవ్వండి, రాజకీయ హత్యలు అవ్వండి, లేకపోతే వ్యక్తిగత హత్యలు అవ్వండి, ఇవన్నీ ప్రభుత్వ బాధ్యతే ఉంటాయి. ఇప్పుడు దగ్గర ఆ కేస్ స్టడీ కనుక చూస్తానండి దగ్గర 560 ప్రైవేట్ ఆస్తులు కాదండి. ప్రభుత్వం అన్నది ఏంటంటే ఈ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తారు? ఇప్పుడు మా దగ్గర ఆల్ రికార్డ్స్ ఉంటాయి కదా, ఏ హత్యలు ఏం కథ రాజకీయ హత్యలు ఏందనేది. ఈ తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్తే నిజంగా అంటే మా దగ్గర లిస్ట్ చేయమన్నారు. దాంట్లో తప్పేముంది సార్? ఇప్పుడు తప్పుడు ఆరోపణలు ఇప్పుడు శాంతి భద్రతలకు సంబంధించిన అవసరం లేదు. తప్పుడు ఆరోపణలు చేస్తే కూడా మీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేను కదండి ఒక స్టాటిస్టిక్స్ ఉన్నాయి ప్రతి సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ లేదంటే ఏదైనా ఉంటే ప్రైవేట్ ఆస్తులు 560, ప్రభుత్వ ఆస్తులు దగ్గర 490, 36 హత్యలు దగ్గర వలసలు చాలా మంది వేల మంది వెళ్ళారు అన్నది ఒక డేటా ఉంది. ఈ డేటాని కాంట్రడిక్ట్ చేయడం కన్నా ఎస్ ఇవాళ రాష్ట్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ అన్నిటి నుంచి ఒక ప్రైమా ఫేస్ ఇన్ఫర్మేషన్ గా హోమ్ మినిస్టర్ గారికి ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. దానికి ఆవిడ కర్ర పట్టుకుని నేను గస్తీ చేయాలి 36 మంది హత్యలు అనేది ఇవి నిజంగా రాజకీయ హత్యలేనా మీరు చెప్తుంది? అదే సార్ ఇవాళ రాజకీయ హత్యలను వీళ్ళు పేర్లు పెట్టుకుంటున్నారు. నా పార్టీకి నే పార్టీకి సంబంధం లేదని. కానీ వ్యక్తిగతంగా హత్యల కింద చూడండి. బ్రూటల్ సిచ్యువేషన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద రెస్పెక్టివ్ స్టేట్ అన్నప్పుడు ద ప్రైడ్ ఆఫ్ స్టేట్ మీద ఇవాళ ఇవి జరగట్లేదు అన్నది ఎస్టాబ్లిష్ చేయవలసిన బాధ్యత వీళ్ళకి ఉంటుంది. ప్రభుత్వం 4 హత్యల కింద ఆవిడ చెప్పొచ్చు, హోమ్ మినిస్టర్ గారు వీళ్ళు 36 అని చెప్పొచ్చు. కానీ జరిగిన వాటిలో రాజకీయానికి సంబంధించిన హత్యల్ని 4ని భుజానికి వేసుకుంటాం, మిగిలింది మాకు సంబంధం లేదంటే మిగిలిన వాటి మీద ప్రశ్న సమాధానం ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు ఎక్కడో దగ్గర వ్యక్తిగత కక్షలతో మనుషులు చంపుకుంది కూడా ప్రభుత్వ బాధ్యతే. ఇక లా అండ్ ఆర్డర్ విల్ ఫాల్ ఇన్ టు ద రెస్పెక్టివ్ గవర్నమెంట్ అన్నప్పుడు లా అండ్ ఆర్డర్ మీద వీళ్ళ ఫోకస్ ఎక్కడ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంటిన్యూస్గా ఈ 34 రోజులు బట్టి 45 రోజులు బట్టి జరుగుతున్న ప్రభుత్వ కార్యకలాపాలు 31 రోజులు అనుకోండి, ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి వాళ్ళ 33 రోజులు అనుకుంటాను. టోటల్గా 45 రోజులు ఎలక్షన్స్ దగ్గర నుంచి చూసుకుంటే వీటిలన్నిటి యొక్క అవుట్కమ్ మీద ప్రభుత్వ బాధ్యత అనేది సర్వసాధారణం. తర్వాత సంబంధిత పోలీస్ అధికారులని రీసెంట్గా షఫల్ చేసేదాకా డిస్ట్రిక్ట్స్ వైజ్గా వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో సంబంధిత అధికారుల పర్యవేక్షణలో జరగనందుకు ఇవి ఇంకా ఎక్కువగా సార్ ఈ హత్యలు అంటున్నా దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటారా? దానికి సంబంధించిన ఉండదండి. ఇప్పుడు ముచ్చిమర్రి విషయంలో పోలీసులు నిరంతర పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. కానీ వాళ్ళ సంబంధిత ఒక వ్యక్తి రాత్రి దాకా పోలీస్ స్టేషన్లోనే బయటకు వచ్చి చచ్చిపోయిన తర్వాత కూడా బాధ్యత పోలీస్ వ్యవస్థ మీదే ఉంటుంది. ఇప్పుడు సేఫర్ రెసిస్టెంట్ అతను రాత్రి వాస్తవేనా లాకప్ డెత్ అంటున్నారు? లాకప్ డెత్ గురించి అది డెత్ చెప్తున్నాను సార్. దాన్ని ప్రధానికి అతనికి సూసైడల్ టెండెన్సీ ఉందనుకోండి సార్, బయటకు వచ్చి చచ్చిపోతాడు అన్నప్పుడు పోలీసుల బాధ్యత ఉంటుందా ఉండదా?
ఇప్పుడు నేను చెప్తుంది అది, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఒక పాయింట్ అర్థం కాదు, అతని మీద అనుమానం ఉంది, విచారించి అతన్ని ఇంటికి పంపించేస్తారు, దానికి పోలీసులకి ఏం సంబంధం ఉంటుందండి? వాడే అతను ఏం చనిపోతే సోషల్ టెండెన్సీ. ఇప్పుడు రేపు నెక్స్ట్ డే అతను ఈ భయాందోళనకు గురయ్యాడు, ఇతని మానసిక స్థితి కరెక్ట్గా లేదు, రేపు పొద్దున అతను ఆత్మహత్య చేసి చచ్చిపోతాడు అన్నది కూడా పోలీస్ పర్యవేక్షణలో ఉండాలి. ఆత్మహత్య నేరం అనేది లా అండ్ ఆర్డర్ కింద వస్తుంది కాదు అనుకోండి సార్ ప్యానలిస్టులు. నేను అంటుంది ఏంటంటే ప్రతి విషయానికి ప్రభుత్వ బాధ్యత అన్నది ఉంటున్నప్పుడు పోలీస్ వ్యవస్థ నిరంతర పర్యవేక్షణ అన్నప్పుడు, ముఖ్యంగా ఇప్పుడు ఏదో నేను ఇంట్లో కూర్చొని నేను ఆత్మహత్య చేసుకుంటే అది పోలీస్ వ్యవస్థ నేను అంటే ఒక సంబంధిత వ్యక్తి ఆ నేర విషయంలో ఉన్న దాని మీద ఎంక్వైరీకి తీసుకొచ్చినప్పుడు అతని మూమెంట్స్ని కూడా పర్యవేక్షించవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది. కాబట్టి ఇంకోటి ముఖ్యమంత్రికి సంబంధించి దీని వెనక ఏమన్నా రాజకీయ కోణం ఏమైనా ఉందంటారా? ఎందుకంటే ఇప్పటి వరకు దొరకలేదు, 15 రోజులైనా కూడా విషయంలో నేను ఒకటి చెప్తున్నా. ఇందాక విద్యాసాగర్ గారు చెప్పినట్టు అది చిన్నపిల్లలది, దానికి సంబంధించిన విషయంలో ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ హోమ్ మినిస్టర్ గారు దాని మీద ఖండన ఎక్కడ ఉందో మీరు ఒకసారి చెప్పండి. పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్, బట్ సంబంధిత ముఖ్యమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ ప్రైమ్ ఆఫీస్ గా ఖండించిన ఉదంతో మీరు సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పండి. రాజు గారు మీరు చెప్పండి సార్. హోంమంత్రి నాకు తెలిసి ఎప్పటికప్పుడు శబరి గారు ఎంపీ గారు దీంట్లో ఆవిడ వెళ్ళి పరామర్శించి వచ్చారు. తర్వాత మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు వెళ్ళి 10 లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు అక్కడ గొడవ జరిగింది కమ్యూనిస్ట్ పార్టీల పరంగా. ఇది మనం చూసిన వార్తలు. లేకపోతే అవునులే విద్యాసాగర్ గారు ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తానండి, ప్లీజ్ మధ్యలో ఇంటరప్ట్ అవ్వకండి దయచేసి, ప్లీజ్. ప్రసాద్ గారు వెంకటరెడ్డి ప్లీజ్, వెంకటరెడ్డి గారు ఇంటరప్ట్ అవ్వక మధ్యలో ప్లీజ్ మాట్లాడినా. ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను. విద్యాసాగర్ గారు ప్లీజ్ దయచేసి ప్లీజ్ మాట్లాడివ్వండి. ఇవాళ పోలీసుల యొక్క పనితీరు మీద ఎవరు ప్రశ్నించట్లేదు సార్, ఆక్షేపణలు లేవు. కానీ ఇవాళ ఒక లా అండ్ ఆర్డర్ విషయంలో అన్సర్టనిటీ వాజ్ టేకింగ్ ప్లేస్ అన్నప్పుడు, ముఖ్యంగా ఇలాంటి ముచ్చుమరి లాంటి ఘటనలప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ హోంమంత్రి గారు కానీ ఖచ్చితంగా ఖండించవలసిన బాధ్యత ఉంటుంది. ఈ ఖండనలో జరగకుండా ఉన్నప్పుడు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నప్పుడు ఒక పిలుపుతో ఒక చేతావనితో, ఎందుకంటే చంద్రబాబు గారి స్థాయిలో శాంతి భద్రతలు నిర్వహించడం ఇస్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫర్ హిమ్. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాల టెన్యూర్లో ఇక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన కొన్నంత పట్టు ఇంకెవరికి ఉండదు. అలాంటప్పుడు కూడా ఇలాంటివి జరుగుతున్నాయి, అన్సర్టన్ ఇష్యూస్ ఆర్ టేకింగ్ ప్లేస్ అన్నది మీద రెస్పాన్సిబిలిటీ మీద మాట్లాడుతున్నాం. ఇవాళ లా అండ్ ఆర్డర్ అనే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ బాధ్యత అన్నప్పుడు ఇది రాజకీయ హత్యలా లేకపోతే ప్రైవేటు వ్యక్తులు వాళ్ళ కొట్టుకు చచ్చారా అన్నది మాకు సంబంధం లేదు. సామాన్య ప్రజలకు ఒక శాంతి భద్రతల మీద ఒక అవగాహన కల్పించి అవగాహన కార్యక్రమాలతో శాంతి భద్రతలు పరిరక్షించబడ్డాయని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. అది చెప్పనండి. మీరు ఒక విషయం చెప్పండి, గత ప్రభుత్వం ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఏ రకమైన ఇష్యూ ఉండని గాలికి వదిలేశారు, హత్యలు మానభంగాలు జరిగాయని చెప్పేసి పదే అన్నారు కదా. సో ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అలాంటివి జరగవు, ప్రశాంతంగా ఉంటుంది రాష్ట్రము అని అనుకున్నాము. ఈ 45 రోజుల్లో ఈ రకంగా జరిగినాయంటే ఏ రకంగా చూడాలి దీన్ని? అంటే కంట్రోల్ తప్పి, అంటే చంద్రబాబు నాయుడు కంట్రోల్ లేదనుకోవాలా, లేక ఏ రకంగా చూడాలి? దీని వెనక ఇంకేదైనా ఉందనుకోవాలా? సార్ ఒకటి, శాంతి భద్రతల విఘాతం అన్నది ఒక దాని మీద వచ్చినప్పుడు ప్రభుత్వ మార్పు తర్వాత కూడా శాంతి భద్రతలకు ఇలాగే ఉంది అన్నది ప్రజల్లో ఆందోళన కలిగితే పరిరక్షించేవాడు భరోసా ఇచ్చేవాడు అన్నది మా తరఫు నుంచి ప్రశ్న. ఇవాళ మీకు ఒకటి చెప్తున్నాను, ఒక 164 స్థానాలు ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు మ్యాండేట్ ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే ఒక 200% భరోసాతో ఇస్తారు. ఆ భరోసాకి రీచ్ అవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ గుడ్ గవర్నెన్స్. ఈ గుడ్ గవర్నెన్స్లో మీరు అదే సర్టనిటీ అన్సర్టనిటీ కంటిన్యూ అవుతుంది అనుకోండి సార్, సర్టనిటీ ఎప్పుడు అన్నది పెద్ద ప్రశ్న కింద మిగులుతుంది. ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు ఈ ముచ్చమరి ఏంటి, అది నందెల ముచ్చమరి ఆ ఇష్యూ ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో ఈ క్వశ్చన్ వస్తుందండి ప్రభుత్వం పైన. ఎందుకంటే ఈ బాలికది కనీసము ఇప్పటి వరకు ఎక్కడ ఏంటి అనేది కనుగోలేకపోయారు అనే దానిపైన పూర్తిగా ఇక్కడ తెలిసిపోతుంది. ఎగ్జాంపుల్ ఇదే కదా, లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది అనేది. ఆయిషా మీద కేసు ఆయిషా మీద కూడా ఇప్పటికి పట్టుకోలేదు, ఇది కూడా అలాగా కంటిన్యూ అవుతుంది. ఎందుకు ఇంత మిస్టరీ? దీని వెనక ఎవరైనా పెద్దలు ఉన్నారా ఏంటి అని? అట్లా కాదు. మేము రాజేష్ గారు ప్లీజ్ ప్రతి విషయాన్ని ఫ్లేవర్ అప్ దయచేసి చేయకండి. ఇప్పుడు మైనర్స్ 12 ఏళ్ల పిల్లోడు 11 ఏళ్ల పిల్లోడు వెనక రాజకీయ కోణం ఏముంటదండి? అంటే పాయింట్ ఎక్కడ ఉందండి? నేను చెప్తాను విలువ ఉండాలా? విలువ ఉండాలా? ఇప్పుడు 12 ఏళ్ల పిల్లోడిని తీసుకొని పోయి మర్డర్ చేయమని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? నేను ఒక విషయం చెప్తానండి, విద్యాసాగర్ ఇక్కడ పాయింట్ చెప్తానండి. అక్కడ పిల్లలు కాదు, పిల్లలు అది ఎక్కడ ఉంచారు, అమ్మాయి అత్యాచారం ఎక్కడ, ఆ డెడ్ బాడీ ఎక్కడ ఉందన్న విషయం ఇప్పటివరకు ఆ పిల్లల నుంచి రాబట్టలేకపోయారు. ఓకే, దట్స్ ఓకే, వాళ్ళు మైనర్స్. కానీ దాని వెనక పెద్దలు ఉన్నారు అనేది అంటున్నది, దాని వెనక పెద్దలు ఉన్నారు అని. ఇప్పుడు ఆ కోణంలో విచారిస్తుంది. చిన్న పిల్లలు అభంశుభం తెలియని పిల్లల్లోనే ఆ విష బీజాలు ఉన్నప్పుడు అది ఎంతవరకు వైబ్రేట్ అయి ఉంటాయో చూసుకోమనండి.
ఇది కదా మనం కంట్రోల్ చేయాల్సింది. మర్డర్ చేసింది 13 ఏళ్ల లోపు పిల్లలు. అవును, ఎవరు మోటివేట్ చేస్తారండి వాళ్ళని? ఈవెన్ వైసీపీ వాళ్ళు మోటివేట్ చేస్తారని చెప్పి మీరు అడగలరా? వాట్ ఈస్ సిల్లీ క్వశ్చన్ దిస్ ఈస్? యూ షుడ్ ఆస్క్ ప్రాపర్ క్వశ్చన్ రాజేష్. ఇలాంటి ప్రశ్నలు ఏమవుతాయంటే సమాజంలో ఒక అన్సర్టనిటీ తీసుకొని వస్తాయి. వినండి, ఒక నిమిషం వినండి. ఒకవైపు వర్షాలు పడుతున్న వాట అందరికీ తెలుసు. 30 feet లో కృష్ణా నది రివర్ ఫ్లో. 1 week before వర్షాలు లేవు. వర్షాలు ఎక్కడ ఉన్నాయి నేను విద్యాసాగర్ గారు నేను ఒకటి విద్యాసాగర్ గారు నేను వేట్ గా క్వశ్చన్ అడగలేదు మిమ్మల్ని. నేను దాని గురించి ఒకటి విద్యాసాగర్ గారు డే వన్ నుంచి ఎవ్రీ డే మా రిపోర్టర్ దగ్గర రిపోర్ట్ తెప్పించుకుంటున్నాను. అక్కడ ఏం జరుగుతుంది అనేది నాకు తెలుసు. ఆ అమ్మాయి అత్యాచారం జరిగిన ఇన్ని రోజులకు 8 రోజులు 6 రోజులకు వర్షాలు స్టార్ట్ అయినాయి. రోజు అక్కడ ఏం జరిగింది నాకు పూర్తి అప్డేట్ ఉందండి. అది ప్లీజ్ మీరు వింటారా, లేకపోతే మీరు అడిగిన ప్రశ్న స్టిక్ ఆన్ అవుతారా? నేను చెప్పేది పూర్తి అప్డేట్ ఉంది. పిల్లల్ని ఒక నిమిషం, 13 ఏళ్ల లోపు పిల్లల్ని ఎనీబడీ కెన్ ఇన్సిస్ట్ గో అండ్ రేప్ సమ్వన్ అండ్ మర్డర్. నేనేమంటున్నా ఆ పిల్లలు దానికి చెప్పండి. నేనేమంటున్నా ఆ పిల్లలు సరే దానికి వాళ్ళ చేశారంటే దాని మూలాలు వెతకండి అంటున్నా. దాని మూలాలు వెతకండి, ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది. ఈవెందో వైసీపీ, నేను చెప్తున్నా, ఈవెందో వైసీపీ నాయకులు కానీ లేదా తెలుగుదేశం వాళ్ళు కానీ ఏ పొలిటికల్ లీడర్ కూడా బిలో 13 ఉన్న పిల్లల్ని తీసుకొని పోయి యూ డూ లైక్ దట్ అని చెప్పి చెప్పగలడా? వాట్ ఈస్ ద సిల్లీ క్వశ్చన్ వాట్ యు ఆర్ ఆస్కింగ్? అంటే వదిలేద్దామంటారా? మైనర్స్ అని వదిలేద్దామా అంటే ఇట్లా చెప్తారా? మరి అదే అంటే దాని వెనక మరి అలాంటప్పుడు మరి అతను ఎందుకు లాగా పెట్టారు? మరి దొరకలేదని దాని మీద మాట్లాడండి. మరి ఆయన ఎందుకు లాగా పెట్టారు? పిల్లల గురించి మాట్లాడట్లేదు. ప్రశ్నలో కూడా క్లియర్ అండ్ ఎవిడెంట్. నేను అడిగిన క్వశ్చన్ ఒకటి విద్యాసాగర్ గారు వద్దు. విద్యాసాగర్ గారు మీరు ప్లీజ్ నేనేమంటున్నా మీరు మంచిగా డిస్కషన్ హెల్తీగా ఉండాలి. మీరు అట్లా పిచ్చిగా మాట్లాడకండి. ఒక గుర్తుపెట్టుకో, నేను మాట్లాడేది వేరు, మీరు చెప్తున్నది వేరు. మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు గుర్తుపెట్టుకోండి విద్యాసాగర్ గారు. నేను అడుగుతున్నది ఏంటి, దాని వెనకన్న మూలాలు వెతకండి అని చెప్తున్నా. నేను మీరేమో అంటే మైనర్స్ వాళ్ళు అని మీరు చెప్తున్నారు. నేను వాళ్ళ టాపిక్ తీయట్లేదు, వాళ్ళ పేరు మెన్షన్ చేయలేదు, మీరు మెన్షన్ చేస్తున్నారు. ఈ ఒక్క అంశం మీద నేను పూర్తిగా మీద విభేదిస్తున్నా. ఆల్రెడీ పోలీసు వాళ్ళు దాని మీద ఒక ఫైండింగ్ చేశారు. దాని మీద ఏంటంటే అశ్లీల చిత్రాలు చూడడానికి ఆ వయసులో పిల్లలు అలవాటు పడ్డారు. అరే ఇంత క్లియర్ గా చెప్తారు. ముఖ్యమంత్రి గారికి ఖండించమనండి. ఈ చిన్నపిల్లలు అభోషమం తెలియని పిల్లలు ఈ విధంగా చేయడం తప్ప ఖండన కావాలి కదా. ఏం మాట్లాడడం కదండి, ఇది ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఖండించవలసిన విషయం. ఇది రాజకీయ కోణం అంట. రాజకీయ కోణమా? రాజకీయ కోణం విద్యాసాగర్ దయచేసి మీరు సరిగ్గా విన్నట్టున్నారు. ఇది రాజకీయ దీని వెనక ఎవరైనా ఉన్నారా పెద్దలని? ఇప్పుడు అంతే తప్ప దానికి ఫ్లేవర్ అప్ చేసి చిన్నపిల్లల విషయంలో కూడా మీరు గేమ్స్ ఆడి ఎక్కడి నుంచి ఆడికి వెళ్తున్నారు? ఇది వాళ్ళు ఏంటంటే పర్లేదు. ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి ఆంజనేయ రెడ్డి గారు. లేదా మీరు మచ్చిమూరు సంఘటన విషయంలో నేనేమంటున్నానంటే చాలా బాధాకరమైన విషయం. ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. నేను ఆయన అనంతబాబు అని ఆయన సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని చంపేశారు. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు చంపేమని చెప్పరు. ఈరోజు ముచ్చిమూరు సంఘటన ఎవరు కూడా అట్లా చెప్పరు. ఇది కొంత సెన్సిటివ్ సున్నితమైన విషయం. ఇది ఒకటి చిన్నపిల్లలు జూనియర్ యాక్ట్ అనేది ఉంది. శవం కోసం వెతుకుతున్న అందరూ కూడా బాధ. ఒక 8 సంవత్సరాల అమ్మాయి ఆ విధంగా అది గురయ్యి హత్యకు గురయ్యి కనీసం శవం కూడా దొరకడం లేదంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది. మనకే ఇంత బాధ ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది. ప్రభుత్వము చాలా తీవ్ర ప్రయత్నం చేస్తుంది. వర్షము మిగతా అనేక రకాలైన అడ్డంకులు అధిగమించి ఆ అమ్మాయి యొక్క
శవాన్ని బయటకు తీసేయాలని, తీసుకురావాలా, తల్లిదండ్రులు కనీసం తెలుసుకోవాలనేది మనందరూ కూడా కోరుకుంటాం. ఇందులో రాజకీయ కోణాలు ఉన్నాయి. ప్రభుత్వం ఎక్కడ కూడా నిర్లిప్తత చూపించడం లేదనేది చాలా స్పష్టంగా ఉంది. అందరూ కూడా దీని మీద ఖండించారు. ఖండించలేదు అనేది అబద్ధం, అందరూ కూడా ఖండించారు. ఒకటి. రెండోది, చాలా ఇబ్బంది ఉంటుంది. ఒక నిమిషం అండి, నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎవరో వచ్చి వాళ్ళ పాప కనిపించడం లేదు, 1-2 సంవత్సరాలు అయింది, ఎవరో తీసుకొని వెళ్ళారని చెప్పిన తర్వాత వారం రోజుల లోపల ఆ అమ్మాయి ఎక్కడుంది ఐడెంటిఫై చేశారు. 2 సంవత్సరాల నుంచి ఆ కుటుంబం గత ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉంది. వారం రోజుల్లోనే ఆ అమ్మాయి ఎక్కడ సార్, అది అమ్మాయి వాళ్ళ చెల్లికి మెసేజ్ చేస్తే బ్రేక్అవుట్ అయిందండి. ఏదో రకంగా అయితే చేశారనేది వాళ్ళు సార్ వదిలేసండి. అది కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. సార్ ఎక్కడైనా మిస్ అవుతారు, వస్తారు, ఈ కామన్ గా ఒక నిమిషం ఉండండి. అంజనేయుడు గారు మాట్లాడడానికి మీరు మాట్లాడారు. వెంకరెడ్డి గారు ప్లీజ్. ప్రభుత్వ దృష్టికి వచ్చిన వెంటనే వారం రోజుల లోపల అమ్మాయిని తీసుకురావడం జరిగింది. మనందరూ కూడా ఇదే సంతోషం. నేనేమంటున్నంటే, ఏ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఇటువంటి ఎంకరేజ్ చేయడం మనం చూసాం. మన దగ్గర ఇంత టెక్నాలజీ ఉంది, కనీసం బాలిక మృతదేహం ఎక్కడ ఉందో పట్టుకోలేకపోతున్నాం. రషీద్ అని పాయింట్ ఇక్కడ. అందులో రాజకీయ కోణాలు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత కక్షలు. ఇద్దరు ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. తర్వాత జిల్లాని ఆయన ఇంకో పార్టీలో చేరాడని తెలుగుదేశం ఆంజనేయుడు గారు ప్రసాద్ గారు అడుగుతున్నారు. చిన్న సబ్మిషన్ ఆంజనేయుడు గారు, చిన్న సబ్మిషన్. వాళ్ళ ఎంపీటీసీలు ఆంజనేయుడు గారు చిన్న సబ్మిషన్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చిన్నపిల్లలు వెంకటరెడ్డి ఒక నిమిషం ఆగండి. వెంకటరెడ్డి ఒక నిమిషం. కరెక్ట్. ఆంజనేయుడు గారు, ప్లీజ్ జస్ట్ ఒక మీరు కూటమిలో ఉన్నారండి మీరు ఇద్దరు, ప్లీజ్ ఒక నిమిషం. మీరు మాట్లాడితే ప్రజలు విద్యాసాగర్ గారు ప్లీజ్, విద్యాసాగర్ గారు ప్లీజ్ ఒక నిమిషం. రకాల సమర్థించుకున్న ప్రజలకు వాస్తవాలు విద్యాసాగర్ గారు ఒక నిమిషం. విద్యాసాగర్ గారు ప్లీజ్. ఘర్షణలు జరిగాయా? మాట్లాడతారండి రాజేష్ గారు, మాట్లాడండి. వెంకరెడ్డి గారు వెంకరెడ్డి మాట్లాడతా. మీరు అడిగిన మచ్చుమరి సంఘటనకు సంబంధించిన దాంట్లో ఆ బాలురు ఎవరైతే ఆ ముగ్గురు ఉన్నారో ఆ బాలురు వెనక తెలుగుదేశం వాళ్ళు చేయించారంటల్లా. దీన్ని ఈ కేసు సాగదీత అంశంలో ఒక తెలుగుదేశం అక్కడ లోకల్ నాయకుడు ఆ ముగ్గురు అబ్బాయిల్లో ఒకళ్ళ ఫాదరు తెలుగుదేశంలో కీలకంగా వ్యవహరిస్తా ఉన్నాడు. పేర్లు మనం చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. నేను అన్నది అదంటేనే వాళ్ళు అంత సీరియస్ అయ్యారు. దాని వెనక ఏమైనా ఉందా రాజు? నాకు ఒక సబ్మిషన్. అందుకే ఆయన సీరియస్ అయ్యాడు. ఊరికి ఊరికే మాట్లాడకండి. సిగ్గుపడాలి మనం. చిన్నపిల్లల మీద కూడా వాళ్ళు వాడుకొని సిగ్గుపడాలా మనము? సిగ్గుపడదాం. ఈ 45 మంది సిగ్గుపడదాం మనము. మీరు సిగ్గుపడండి. ఈ రాష్ట్రంలో సిగ్గుపడుతున్నాం. ఇట్లాంటి ప్రభుత్వం మాట్లాడాలా? 45 రోజులకి ఎక్కడ జరుగుతుంది? సిగ్గుపడాలి. చిన్నపిల్లల జీవితాలు ఆడుకొని వాటిని కూడా రాజకీయాలు వాడుకోవడానికి సిగ్గుండాలి మనందరికీ కూడా. ఈ విషయాలు మాట్లాడడానికి సంఘటన మీద మాట్లాడమంటే వాటికి సిగ్గుపడాలి. విద్యాసాగర్ గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. ఇంత విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వం అందరూ నా 15 మీటింగ్ పంపించారు చెప్పుతా కొట్టి ప్రభుత్వాన్ని ప్లీజ్ విద్యాసాగర్ గారు మీరు అలాంటి విమర్శలు చేయకండి. మీరు కాదు విద్యాసాగర్ గారు, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మీరు సమయంతో ఉండాలి. మీరు అదే అంటున్నా. మీరు ప్రతిపక్షంలో ఉన్నట్లు ఫ్రస్ట్రేషన్ లో ఉంటేలా? చిన్నపిల్లల జీవితాలు కూడా వాడుకొని ఇష్యూ తీస్తే ఎందుకు లేదవుతున్నారో నాకు అర్థం కావట్లేదు.
ప్లీజ్ ఒక నిమిషం, ఒక విద్యాసాగర్ గారు వచ్చారు కదా వెంకరెడ్డి గారు టైం లేదు మనకు క్లోజ్ చేద్దాం. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఇందాక మన విద్యాసాగర్ గారు చెప్పినట్టే నిజంగా ఆడపిల్లల పట్ల ఆ విధంగా జరిగినప్పుడు పిల్లల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి దాని మీద ముఖ్యమంత్రి గారు దీన్ని ఖండిస్తూ ఖచ్చితంగా ప్రజలను అడ్రస్ చేసి చెప్పవలసిన బాధ్యత ఉంది. సంబంధిత టీచర్లకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఉంది, ఖండించవలసిన బాధ్యత ఉంది. ఎక్కడ ఉందని అడుగుతున్నాం కదా ప్రశ్న. ఖండించమంటున్నారు కదా, ఎక్కడ ఖండించారు? ఆంజనేయ రెడ్డి గారు చెప్తున్నారు అందరు ఖండించారని. ఆంజనేయ రెడ్డి గారు ఖండించిన వాళ్ళతో ఆయనతో నేను డిబేట్లు పార్టిసిపేట్ చేశాను ఈ విషయంలో. అంచేత ఆయన చెప్తారు. నేను అంటుంది ముఖ్యమంత్రి గారికి బాధ్యత ఉంటుంది సార్, ఎందుకంటే ఆయన చెప్తే అందరూ సమయం మాట్లాడతారు. ఈ టీచర్లు కనుక అవేర్నెస్ తీసుకొచ్చారు అనుకోండి సార్, ఈ పిల్లలు ఇవన్నీ చూస్తున్నారు, దీని నుంచి కంట్రోల్ చేయండి అని చెప్పాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. ఇది చెప్పమంటున్నాం. దీనికి రాజకీయ కోణాలు ఆపాదించుకుంటే మనం ఏం చేస్తాం సార్ దానికి? ఇప్పుడు మన క్లాస్ లో ఒకటి పనికిమాలిన పని చేస్తే అది విషయంలో ఎలా ప్రవర్తిస్తుందో తెలియదని వెంకరెడ్డి గారు ఒక పాయింట్ లేవనెత్తాడు. ఇందులో రాజకీయ కోణం ఉంది, ఇది నిజం వాస్తవం ఉందా, ఇది కేవలం ఆరోపణ? సార్ రాజకీయ కోణాలు అంటే ఇప్పుడు ఒక్కొక్కడు ఒక పార్టీకి సంబంధించిన వాడు ఉంటాడు. వాళ్ళ పిల్లల్ని కాగితాలు పెట్టుకోవాల్సిన బాధ్యత వాడికి ఉండదా? అలాగే మాస్టర్ గారికి పిల్లలకి భవిష్యత్తు గురించి చెప్పాల్సిన బాధ్యత ఉండదా? ఈయనన్నిటికీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉంటుందని చెప్తున్నాను. ఆయన ఒక పిలుపిస్తే ఖచ్చితంగా టీచర్లు అవేర్నెస్ లో ఎస్ ఏమవుతుంది మానిటరింగ్ అనేది జరుగుతుంది కదా. ఇక మీద పునరావృతం కాకుండా ఉంటాయి కదా. ఇప్పుడు ఒక విషయ బీజాలు నాటుకున్న పిల్లలకి వాడు ఒకరితో ఆగడు కదా. ఇప్పుడు చేసిన ఏదో పనులు 10 మందికి చెప్తాడు, ఆ 10 మంది ఇంకో 10 మందికి అలా లీడ్ అవుతుందా అవుదా? అందులో సంయమనం పాటించే వాళ్ళు ఎంతమంది? ఇది కదా మనం చేయవలసింది. ట్యాబ్లు ఇవ్వమని చెప్పండి పిల్లలకి, ట్యాబ్లు ఇచ్చి చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇంట్లో మీరు పిల్లలకి ఫోన్ ఇవ్వట్లేదు విజయసార్ గారు? ఏ కాలంలోనూ మనం ఇంటికి రాగానే తండ్రి ఫోన్ లాక్కుంటారు. పిల్లల్ని చూస్తున్నాం ఈ రోజు. ఏదో పెద్ద స్కూల్లో ట్యాబ్లు ఇస్తే అంటే ఏంటంటే నువ్వు మాట్లాడేది చిన్న పిల్లల చిన్న బిడ్డ జీవితాన్ని తీసుకొని రాజకీయ కోణంలో మాట్లాడే నీలాటలు దానికి మళ్ళీ రిఫార్మేషన్ అంట, బొంగులో విద్యాసాగర్ గారు ఏ ఎడ్యుకేషన్ అంట, ఇంకో ఎడ్యుకేషన్ అంట. మనం చదువుకుంటుంటే కూడా అదే చేయకుండా ఎవరు చెప్పండి, ఎవరు అడగండి. చెప్తారు సంయమనం పాటించడం చాలా విచక్షణ రాహిత్యంగా ఉన్నది, చాలా మైన్యూట్ పర్సెంటేజ్. ముఖ్యమంత్రి వచ్చేసి మాట్లాడాలా? వారు బుద్ధి లేని మాటలు మాట్లాడతారు మీరు. ఆంజనేయ రెడ్డి గారు చెప్తున్నారు. ప్లీజ్ ఆంజనేయ రెడ్డి గారు నీటి మాట మాట్లాడతారు. ఒకటే విద్యాసాగర్ గారు మీరు ఎందుకు జూమ్ లో ఉన్నారు? విద్యాసాగర్ గారు నాకు అర్థం కాదు. మనం సబ్జెక్ట్ మాట్లాడతాం ప్రతిదీ ఎందుకు ఫ్రస్ట్రేషన్ ఎందుకు తిట్టుకోవడం చెప్పండి? ఎందుకు తిట్టుకోవడము? సబ్జెక్ట్ మాట్లాడే విషయం మాట్లాడండి, దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయాలని మాట్లాడాలని ఎందుకు ఈ వ్యక్తిగత విమర్శ? ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్. రాజేష్ చెప్పండి ప్లీజ్. ఈ అమ్మాయి శవం కనపడలేదు అనేది మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఒకటి. రెండోది, దీంట్లో రాజకీయాలు దానివల్ల దర్యాప్తు ఎవరు చేశారో తేలిపోయింది. పిల్లల తల్లిదండ్రులు ఏదో ఒక రాజకీయ పార్టీలు ఉండొచ్చు, దానికేం మనం ఏం కాదనో లేదు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ రోజు చాలా తక్కువ మంది ఉంటారు. పిల్లల తల్లిదండ్రులు కూడా రాజకీయాలు ఉండొచ్చు, కానీ ఎవరు చేశారో తేలిపోయింది. ఆ అమ్మాయి శవం దొరకాల. దీంట్లో రాజకీయం ఏముంది? దీంట్లో డ్రాగ్ ఆన్ చేయడం ఏముంది? దీంట్లో కావాలని డైవర్ట్ చేయడం ఏముంది? చాలా స్పష్టంగా ఉంది కదా. ఇందులో రాజకీయాలు ఏముంది? ఏమీ లేవు. జరిగిన సంఘటన చాలా దురదృష్టం. నేనేమంటున్నా అంటే, సార్ నాకు ఐఎమ్ 65, 65 సంవత్సరాల వయసు వచ్చింది. మీతో చర్చలో పాల్గొంటున్నాను నేను. కానీ మనం చర్చను పక్కదారి పట్టించి వ్యక్తిగత దోషణలు చేసుకుంటూ సిగ్గు ఉందా లేదా ఏమిటి సార్? ఇది నాకంతా అర్థం కావడం లేదు. నేను వెంకటరెడ్డి గారికి మీరు ఒక నిమిషం, మీరు నీతి వాక్యాలు చెప్పినప్పుడు నేను యాక్సెప్ట్ చేద్దాను, ఎందుకంటే మీరు చాలా నీతి వాక్యాలు చెప్తారు కాబట్టి. ట్యాబులు ఇవ్వడం వల్ల పిల్లలకి జరిగిందని మాట్లాడితే కనీసం ఖండించాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీ చాలా సీనియర్ గా పూర్తి కాకుండా నువ్వు మాట్లాడితే ఎట్లా? పూర్తి కాకుండా మీరు మాట్లాడతారు. వెంకటరెడ్డి గారు ఉండండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు మన రోజులు అయిపోయింది, సమయం లేదు, మాట్లాడండి. వెంకటరెడ్డి గారు ట్యాబుల విషయంలో
ఒక్క నిమిషం వినండి సార్. ట్యాబుల విషయంలో వివిధ రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ట్యాబ్ని ఎక్కడ ఎవరికి ఇవ్వాలా, ట్యాబుల్లో ఏం కంటెంట్ ఉండాలా, వెంకటరెడ్డి గారు నీవు ఎందుకు నేను ఇస్తాను మీకు ఒక నిమిషం ఆంజనేయ రెడ్డి కంప్లీట్ గానే మీరు మాట్లాడుతూ వదిలేయండి ప్లీజ్ మాట్లాడనివ్వండి. వెంకటరెడ్డి గారు ప్లీజ్ మాట్లాడనివ్వండి. వెంకటరెడ్డి ప్లీజ్, వెంకటరెడ్డి గారు ప్లీజ్ అర్థం చేసుకోండి, మీరు మాట్లాడనివ్వండి. ఎందుకు మీరు మధ్యలో ఇంటరప్ట్ అవుతారు? ఆంజనేయ గారు నాకు సమయం లేదు, ప్లీజ్ కంక్లూజన్ అంటే ఏం చెప్పాల్సి చెప్పండి. నేనేమంటున్నా అంటే ట్యాబుల మీద వివిధ రకాల భిన్నాభిప్రాయాలను అధికారుల చర్చ ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రత చర్చ చేస్తున్నాము. నేనేమంటున్నా అంటే ఎందుకు వైసీపీ వాళ్ళు ఎంత ఆందోళన ఉన్నారు అంటే ఈ ఒక శ్వేతపత్రాల పేరుతోటి వాళ్ళ చరిత్రలన్నీ బయటకు వస్తున్నాయి. రకరకాల కుంభకోణాలు, ఏ విధంగా దుర్మార్గాలు చేశారు, ఇవన్నీ వస్తున్న సమయంలో ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసము మాజీ ముఖ్యమంత్రి గారు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. ఎత్తుగడలో భాగంగానే మొదటి రోజున విషయంతో చిలాని సమస్య అది రాజకీయం చేయడము, లేదా ముఖ్యమంత్రి సంఘటన రాజకీయం చేయడం. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. మనము రాజకీయ హత్యల గురించి, రాజకీయ ఆరోపణల గురించి, రాజకీయ కక్షల గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ప్రజలు నవ్వుకుంటున్నారు. చిత్తూరు జిల్లాకు పోయి ఒక ఆయన అడిగితే రాజకీయ గొప్పతనాన్ని ఆయన చెప్తాడు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్ర గారు చేసిన వ్యవహారాలు నేనేమంటున్నా అంటే ప్రభుత్వం వచ్చి 40 రోజులు, 45 అంటారు, 50 రోజులు అంటారు. ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి 40 రోజులు. సమస్యలు ఉన్నాయి, ఇవి కూడా రావడానికి లేదు. కానీ మొత్తం కుప్పకూలిపోయింది. రాష్ట్రపతి పరిపాలన కావాలనేది అది కేవలం ప్రజల దృష్టిని గత ప్రభుత్వం చేసిన తప్పుడు పనులు, ఈ శ్వేతపత్రాల యొక్క ప్రజల దృష్టిని మలచడం పసు తప్ప ఇంకొకటి ఉందని నేను అనుకోవడం. రైట్. విద్యాసాగర్ గారు ఫైనల్ గా ఒక అంశము, ఈ రోజు ఈ అంశాలన్నీ తీసుకెళ్లి ఢిల్లీలో ధర్నా చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. సో ఢిల్లీలో ధర్నా చేయడం అంటే మళ్ళీ ఏంటి, ప్రభుత్వం పైన ఒక చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుందా? ఈ రకంగా వీళ్ళు ధర్నా చేసి శాంతి భద్రతల సమస్యలు ఉంది, ఈ రకంగా ఇది జరిగాయని వాళ్ళు ధర్నా చేస్తామంటున్నారు. అప్పుడు ఢిల్లీలో ఆయనకి ఎంత మంచి పేరు ఉందో, ఎంత పేరు ఉందో జగన్మోహన్ రెడ్డికి నాకు బాగా తెలుసు. నేను ఐఎమ్ ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ టు ఢిల్లీ. నేను గతంలో 5 సంవత్సరాలు ఢిల్లీలో స్టే చేసి నాకు అక్కడ మొత్తం నాకు ఆయన తెలుసు. వెంకటరెడ్డి ప్లీజ్, మీకు ఆ దెబ్బ ఇంకా తగిలినట్టుగా. వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడివారా మీరు? వెంకటరెడ్డి ఒక నిమిషం ఉండండి ప్లీజ్. చంద్రబాబు నాయుడు బతుకు గురించి వీళ్ళు తెలియదు ఎవరికి తెలుసు కదా. ఆయన వెంకటరెడ్డి ప్లీజ్ విద్యాసాగర్ గారు వెంకటరెడ్డి ఒక నిమిషం ప్లీజ్. వెంకటరెడ్డి ప్లీజ్ మీరు ఒకటండి ప్లీజ్. వెంకటరెడ్డి దయచేసి వెంకటరెడ్డి గారికి విద్యాసాగర్ గారు ఒకటే చెప్తున్నారు ప్లీజ్. నేను మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి, మీరు మధ్యలో ఇంటరప్ట్ అవ్వకని చెప్పాను. వెంకటరెడ్డి గారు ప్లీజ్, దయచేసి సబ్జెక్ట్. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం సైలెంట్ అండి. విద్యాసాగర్ గారు మీరు వ్యక్తిగత విమర్శలు వద్దు ప్లీజ్, సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. మీరు ఎవరిని అట్లా దూషించకండి, దయచేసి మీరు వ్యక్తిగతంగా మాట్లాడదండి. విద్యాసాగర్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు మాట్లాడు ప్లీజ్. విద్యాసాగర్ గారు ఎక్కడ బాధండి ఇది? అరే ఏంటండి మీరు? విద్యాసాగర్ గారు ప్రపంచం అనుభవంలో తెలుసు. మాట్లాడితే కుదరదు. ప్లీజ్ మాట్లాడొద్దండి ప్లీజ్, వద్దు. ఒక విషయం ఏంటండి ఇది? ఏం మాట్లాడ రైట్ ఏం సార్ ఇది డిబేట్ లో? ఒకటండి విద్యాసాగర్ గారు, మీరు ప్రతిపక్షంలో లేరండి. విద్యాసాగర్ గారు ప్లీజ్ దయచేసి వినండి. మీరు కొంచెం సమయంతో ఉండండి. సరే వీళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారంటే ఒకటి అనుకుందాం, మనం ఓడిపోయారు, సరే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని. సరే మీరెందుకు విద్యాసాగర్ గారు దయచేసి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి దయచేసి ప్లీజ్. ఉండాలి మీకు కూడా వ్యక్తిగత విమర్శ వద్దు విద్యాసాగర్ గారు. వినండి, మీరు ఉన్నప్పుడు కొద్దిగా కంట్రోల్ చేసే అవసరం లేదు.
మీరు కంట్రోల్ అవుతున్నారా? మీరు కంట్రోల్ అవుతున్నారా అంటున్నాను. మేము చెప్తే ఆగమంటున్నాను, మీరు అవుతున్నారా? మీరు స్టూడియోలో అట్లా కాదు, మేము గుర్తుపెట్టుకోండి, ఇలా కొత్తగా డిస్కషన్కి రావట్లేదు మీరు. విద్యాసాగర్ గారు రాజేష్ గారు ప్లీజ్ మీరు ఆవేశపడకండి, ప్లీజ్ ఆవేశపడకండి. విద్యాసాగర్ గారు మీరు ఇవాళ మాడ్యులేటర్ మీకు తెలీదా మాత్రం ఒక మా రాష్ట్ర ముఖ్యమంత్రిని బతుకు గిట్టుకొచ్చి మాట్లాడుతుంటే అబ్జెక్ట్ చేస్తున్నారు లేదు, రాజకీయ విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తప్ప ముఖ్యమంత్రి గురించి ఆయన అనకూడదు, ఈవెన్ ప్రతిపక్ష నాయకుడి గురించి మీరు కూడా అలా అనొద్దు, ఎవరు అనొద్దు. నేను ఏమంటున్నా, మీరు ఎవరి అనొద్దు, మీరు గుర్తుపెట్టుకో. వెంకటరెడ్డి అప్పుడు నీకు గుర్తురాలేదు ముఖ్యమంత్రి అని. రైట్ ఓకే సమయం లేదు. ఓకే మీరు సబ్జెక్ట్ మాట్లాడలేదు. రైట్, థ్యాంక్ యూ ఆంజనేయ రెడ్డి గారు చర్చలో పాల్గొనేందుకు మీ అందరికి ధన్యవాదాలు. ఆంజనేయ రెడ్డి గారికి, విద్యాసాగర్ గారికి, ప్లీజ్ విద్యాసాగర్ గారికి, వెంకటరెడ్డి గారికి, ప్రసాద్ గారికి చర్చలో పాల్గొనేందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఇది వాళ్ళ చర్చ చూసాం కదా. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మరి ఏ అంశాలు తెరపైకి రాబోతే చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే శాంతి భద్రతల సమస్య ఉందని చెప్పేసి గవర్నర్ని కలిశారు జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఎల్లుండి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కూడా ధర్నా చేస్తా అంటున్నారు. దీనికి ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్తారు ఏంటో చూడాల్సింది. ఇక ముచ్చమరి ఘటన ఏదైతుందో బాలిక అత్యాచారం హత్యకు సంబంధించి, సో దీనికి పోలీసులు ఇక అక్కడంతా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇప్పటివరకు బాలిక ఆచూకీ అయితే దొరకలేదు, మృతదేహం ఆచూకీ దొరకలేదు. చూడాలి మరి అక్కడైతే కొనసాగుతుంది, గాలింపులు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఇది